ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నకిలీ కాంటాలతో పత్తి వ్యాపారం చేస్తున్న 6గురిపై కేసు నమోదు చేసినట్లు తల్లాడ ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు. మండలంలో కొంతమంది గ్రామాల్లో చిల్లరగా పత్తిని కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కింటాకు 20 కేజీలు తక్కువగా వచ్చే విధంగా కాంటాల్లో ఎలక్ట్రానిక్ చిప్పులను ఏర్పాటు చేసినట్లు గుర్తించామని 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మండల వ్యాప్తంగా నకిలీ కాంటాలతో ఉన్నవారిని సుమారు 60 మంది వరకు గుర్తించామని, రైతులు ఎవరు కూడా ప్రైవేటు వ్యక్తులకు పత్తి అమ్మవద్దని, ఒకవేళ అమ్మినా కాంటాలను సరిచూసుకోవాలని చెప్పారు. ఎవరైనా లైసెన్స్ లేకుండా చిల్లరగా పత్తి కొనుగోలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఉంది చెరుగా అయిపోయింది. అసలు ఇది ఒరిజినల్ రైతులకు చూపెట్టేది 12 కిలోలు రాజన్న 12 కిలోలు తగ్గిన. డూప్లికేట్ 64. ఓకే దిగు నాకు మాట్లాడు. మరి పలు గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఇండ్ల దగ్గర వాళ్ళు రైతులు అమ్ముకుంటున్నారు. ఇది దళారు. ఎక్కడ కొనుగోలు చేసి